అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటి గురించి వివరించే విధంగా పిఠాపురం నుంచి కూడా ఒక నాయకుడికి అవకాశం కల్పిస్తున్నాం. పిఠాపురంతో పాటు కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాకి ఒక అద్భుతమైన ప్రణాళికతోటి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర నిర్వహించినప్పుడు చెప్పారు. ఇక్కడే అన్నవరం నుంచి ఆ రోజు జరిగిన సభలో ఖచ్చితంగా మనం ఈ ప్రాంతానికి ఒక రిలీజియస్ సర్క్యూట్ మనం ఏర్పాటు చేయాలని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిలో ఎక్కడ కూడా తగ్గకుండా సంక్షేమం ప్రతి ఇంటికి అందే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రేపు ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు 7:30-8 మధ్యన పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది. ఆ టైం కల్లా ఈ సభా ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న మా రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో 12 సంవత్సరాలకి మనం చేసిన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనం చేయబోయే ప్రయాణం, అదేవిధంగా సమిష్టిగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశాం. భవిష్యత్తులో పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో మేము ఒక బాధ్యత గల ఒక పార్ట్నర్గా మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా తప్పకుండా రేపు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ప్రతి ఒక్కరం కూడా దాదాపు 12 రోజుల నుంచి ఇక్కడ కలిసి మెలిసి ఒక అద్భుతమైన సమిష్టిగా పనిచేసుకుంటూ ఇక్కడ ఉన్న అభిమానం, ఇక్కడ ప్రజలు అందించిన సహకారం, మాతో పాటు ఎంతోమంది తెర వెనుక రాత్రింపగలు కృషి చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా బహుశా ఏనాడు కూడా రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ చూసుండరు. ఆ విధంగా ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ కూడా మేము రేపటి రోజున ప్రారంభించబోతున్నాం. పార్టీ పరంగా అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇందాక సోదరుడు దుర్గేష్ గారు అన్నట్టు మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, మీరు చక్కగా వచ్చి సభా ప్రాంగణాన్ని మీరు ఎంజాయ్ చేయండి. తిరిగి వెళ్ళేటప్పుడు ఎంపీ గారి నాయకత్వంలో మేము ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్లో మీరు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, మీరు భద్రతా విషయంలో కూడా పొరపాటు జరగకుండా పోలీసు అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను. వాళ్ళు చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా ప్లానింగ్ చేసి భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు వాళ్ళు కూడా చేశారు. మా వాలంటీర్ వ్యవస్థ, జనసేన పార్టీకి ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా ఈ సందర్భంలో పొరపాటు లేకుండా చేస్తూనే వచ్చారు. మరొక సందర్భంలో మాట్లాడుకునే అంశాలు తప్పకుండా మా తర్వాత మాట్లాడదాం. కానీ ముందుగా ఈ సభా ప్రాంగణానికి ఏర్పాటు చేసిన 3 ముఖద్వారాలు అది గుర్తు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడున్న సంస్కృతి, ఇక్కడ మహనీయులు ఏ విధంగా త్యాగం చేశారో వాళ్ళని భావితరాలకి నిలబడే విధంగా, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి నిలబెట్టే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కష్టపడుతోంది. అదేవిధంగా సత్యలింగం నాయకర్ గారు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ చక్కటి ఆలోచనతోటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలు మనందరం కూడా పిఠాపురం మహారాజా గారు, రాజా బహదూర్ గారు, సూర్యారావు గారు ఆయన చేసిన కార్యక్రమాలను గుర్తు చేసే విధంగా రేపటి రోజున ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన విధానంలో మార్పు రావాలి. గర్వించదగ్గ కార్యక్రమం మనం చేసుకోవాలి. కేవలం రాజకీయ ఉపన్యాసంకి పరిమితం కాకుండా సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పునరంకితం అవడానికి రేపు నిర్వహించుకోబోయే అద్భుతమైన సభలో ప్రతి ఒక్కరిని కూడా హాజరవ్వమని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారు. గతంలో మాకు జరిగిన అవమానాలు, మేము పడిన ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంత దూర ప్రయాణం చేశాం. కానీ ఈ రోజున వాటి గురించి మేము ప్రస్తావించకుండా మనస్ఫూర్తిగా మేము కోరుకునేది రాష్ట్రానికి అద్భుతమైన అభివృద్ధి జరగాలి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి, ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికరమైన పరిస్థితి